ప్రియ స్నేహితులారా, మీ అందరినీ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యానికై ఆహ్వానిస్తున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి ముందుగా పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థనతో ముందుకు వెళ్దాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనెను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాము. వాక్యానికి ముందుగా మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి విక్రి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని ధ్యానం చేయించుండగా మాతోను మందరితోనూ మీరు మాట్లాడండి. నీ ఆత్మశక్తిని మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు బ్రతికించేవి, బాధలో నెమ్మదించేవి ప్రభువా. కనుక నీ వాక్యం చేత అందరి హృదయాలు స్పందింప చేయమని, వాక్యం ద్వారా వారు సరి చేసుకుని జీవిస్తూ నీ ద్వారా మేలు పొందేటువంటి వారుగా, ఆశీర్వాదాలు పొందేటువంటి వారుగా చేయమని, మహిమాకంత ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు దివ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము వచనం వెంబడి వచనము ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని మరొకసారి చదువుతూ ఉన్నాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడ ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనెను. ప్రియులారా, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఏ సంగతులు? మొదటి 3 అధ్యాయాల్లో యోహాను 7 సంఘాలకు లేఖలు రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విషయాలు ఏవేవి రాయాలో దేవుడు ఆయనకు తెలియపరిచాడు. ఆ ఉత్తరాలు రాసిన తరువాత ఆయన ఆత్మవశుడై ఉండగా, పరవశుడై ఉన్నప్పుడు పరలోకములకు ఎక్కి రమ్మని చెప్పాడు. బూరధ్వని వలె నాతో మాట్లాడగా, బూరధ్వని అంటే హెచ్చరిక. యుద్ధంలో బూరధ్వని వినిపిస్తారు కదా, హెచ్చరిక. అలాంటి హెచ్చరిక ఆయనకు కనుపరచబడింది. ఇక్కడికి రమ్మని పరలోకానికి యోహాను ఆహ్వానింపబడినటువంటి వాడుగాను, దర్శనాన్ని ఆయన అనుభవించినటువంటి వాడుగా స్వరం ఆయన విన్నాడు. మాత్రమే కాకుండా జరగవలసినటువంటి విషయాలు, అనగా భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయో ఆ విషయాలన్నీ యోహానుకు దేవుడు తెలియపరిచాడు. కనుక పిల్లరా, ప్రకటన గ్రంథము బైబిల్లోకెల్లా నెరవేర్చబడినటువంటి భవిష్యత్ గ్రంథంగా మనము చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో, వెంటనే నేను ఆత్మవశుడైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. పరలోకంలో సింహాసనం ఉంది, సింహాసనం మీద ఒకడు ఆసీనుడైనటువంటి వాడుగా. పిల్లరా, సింహాసనం అనేటువంటిది ఏం చూపిస్తా ఉందంటే అధికారాన్ని చూపిస్తా ఉంది, పని చేతికై కార్యాచరణను చూపిస్తా ఉంది, దేవుని ఉనికిని చూపించేటువంటిదిగా ఉంది, దేవుని తీర్పు తీర్చే అధికారాన్ని కనపరిచేటువంటిదిగా ఉన్నది. కనుక పిల్లరా, పరలోకం యొక్క వివరణ యోహాను చూసినటువంటి వాడుగా ఉన్నాడు. మన ప్రభువు ఆయన సింహాసనాసీనుడు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనము. ఆయన యుధాగోత్రపు సింహము. పరలోకమందు అధికారంతో తీర్పు తీర్చడానికై ఆయన ఉనికి కలిగినటువంటి సింహాసనము పరలోకంలో ఉందని లేఖనము మాట్లాడుతున్నది. 3వ వచనంలో, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు,
మేఘధనుసు సింహాసనమును ఆవరించిండెను. ప్రియులారా, ఆ సింహాసనాసనుడైనటువంటి వాడు ఎలా ఉన్నాడు? సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడవే. సూర్యకాంతం అంటే స్వచ్ఛమైన బంగారము. పద్మరాగమును పోలినవాడు మరకతం వలె అంటే వజ్రాన్ని. ఇవన్నీ కూడా వజ్రం అనేటువంటిది ప్రపంచంలోనే గట్టిది, విలువైనటువంటిది. ఇవి పాత నిబంధనలో యాజకత్వం చేసేటువంటి ప్రధాన యాజకులు ఎపోదు మీద ఉండేటువంటివి ఇవి సింహాసనాసీనుడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయము నిర్గమాకాండము 39వ అధ్యాయము 8 నుండి 13 వరకు రాయబడినటువంటిదిగా ఉన్నది. చదువుతున్నాను. నిర్గమాకాండము 39:8 వచనంలో, మరియు అతడు ఎఫోదు వలె బంగారముతోను నీల గోమ్ర రక్తవర్ణము గల పంక్తులతోను సన్న నారతోను చిత్రాకారునిగా పథకమును చేసెను. వీళ్ళరా, యాజకుడు ఎఫోదు మీద ఈ రత్నాలు ఆయనకు పొదిగించబడినటువంటిగా ఉన్నాయి. 10వ వచనంలో, వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్యము, గోమేదకము, మరకతము గల పంక్తి మొదటిది, పద్మరాగ, నీల, సూర్యకాంత, మనుగు గల పంక్తి రెండవది. చూసారా, ఇవి యాజకుడు ధరించేటువంటివి. ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉండగా ఆయన కలిగినటువంటి వాడుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, కింద భాగంలో మేఘధనుసు సింహాసనమును ఆవరించిండును. ఈ మేఘధనుసు అనేటువంటిది దేవుని నిబంధనకు జ్ఞాపకముగా ఉన్నది. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనంలో, నోవాహు కాలంలో జలప్రళయంలో సమస్తము నాశనమైనప్పుడు ఇక మీదట సమస్తమును నేను ఒకేసారి నాశనము చేయను అని ఆయన ఇంద్రధనుసును చూపి దాని నిబంధనగా ఆయన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. చదువుతున్నాను. ఆదికాండం 9వ అధ్యాయము 11వ వచనంలో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలం వలన ఇక లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జలప్రళయమునకు కలగదని పలికెను. 15వ వచనంలో, ఇప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుని కనుక సమస్త శరీర నాశనం చేయుటకు అలా ప్రవాహంగా నీళ్లు రావు. ప్రియులారా, 16వ వచనంలో, ఆ ధనస్సు మేఘములో నుండును. చూసారా, దేవుడు ధనస్సును మేఘంలో ఎందుకు ఉంచాడంటే ఇట్ ఇస్ ఎ కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ మీ. అనగా నేను నిన్ను ఏలుచున్నవాడను, సమస్తము నేను నష్టపరిచేటువంటి వాడు కాదు అని దేవుడు ధనస్సును నిబంధనగా పెట్టినాడు. కనుక పిల్లరా, పరలోకంలో సింహాసనం మీద ఆ పచ్చని ధనస్సు, అందులో 7 రంగులు ఉంటాయి ఎందుకండి. అనగా తాజాగా పచ్చగా ధనస్సు కనబట్టుల ఉద్దేశం ఏమిటంటే సమస్తాన్ని నేను నాశనం చేయనని నిబంధనతో కూడినటువంటి వాగ్దానము ఆయన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అనేకమైన శోధనలు మనకు కలుగుతాయి, కానీ శోధనలో కూడా తప్పించేటువంటి మార్గాన్ని ప్రభువు చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మనము నిర్మూలము కాము. దేవుడు మనము కాపాడేటువంటి వాడుగా, వాగ్దానం చేసినటువంటి వాడుగా ఇంద్రధనుసు మనకు పరలోకమందు కనబడుచు ఉన్నది. 4వ వచనాన్ని చదువుతున్నాను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారి కూర్చుండిరి. సింహాసనంలో పరలోకమందు 24 పెద్దలు కూర్చున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియులారా, ఎవరు ఈ 24 పెద్దలు? ఎవరంటే యాకోబు సంతానమైన 12 గోత్రకర్తలు, అలాగే
అపోస్తులైనటువంటి ప్రభు చేత పిలువబడిన 12 మంది, 12 12 24. వీరు దేవుని చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి, దాని మీద వారు కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. వీరు ఏం చేస్తారంటే స్తుతి పాటలు పాడేటువంటి వారుగా ఉన్నారని ప్రక్కన ఉన్నటువంటి 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. చదువుతున్నాను 5:9 ప్రకటన గ్రంథంలో. ఆ పెద్దలు నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకును యోగ్యుడవు, నీవు వధింపబడినవాడువై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేస్తే కనుక వారు భూలోకమందు ఏలుగున క్రొత్త పాట పాడుదురు. చూసారా, 24 పెద్దలు ఎవరు అంటే పాటలు పాడి దేవుని మహిమపరిచేటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, వీరు తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారుగా అనగా పరిశుద్ధులుగా మనకు కనబడుతున్నారు. పేతురు అడుగుతాడు ప్రభుని, ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మా పరిస్థితి ఏంటంటే ప్రభు అంటాడు, ఇదిగో సింహాసనం మీద మిమ్మల్ని ఆశ్చర్యంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక పిల్లరా, మత్తయి సువార్తలో వాగ్దానం చేస్తున్న విధంగా ఆ 12 మంది అపోస్తలులు ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చున్నటువంటి గొప్ప బాధ్యత దేవుడు వారికి ఇచ్చినటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, వారు తల మీద సువర్ణ కిరీటములు ఉండెను. వారు కిరీటాలు కలిగినటువంటి వారంటే వారు అధికారము కలిగినటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, ఆయన ముందు కూర్చున్నది ఎవరో తెలుసా? మనుషులు కూర్చున్నారు. మరి దేవదూతలు కూర్చుంటే ఆ ప్రభు ఎదుట, దేవదూతలు ప్రభు ఎదుట పరిచర్య చేస్తాయి కానీ నిలబడతాయి కానీ కూర్చునేటువంటి అధికారం దేవుడు వారికి ఇవ్వలేదు. మనుషులమైనటువంటి మనకు ఆయనతో పాటు కూర్చునేటువంటి భాగ్యము కిరీటాలు కూడా దేవుడు మనకిచ్చాడు కానీ దేవదూతలకు ఇవ్వలేదు. అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది కదా, మంచి పోరాటము పోరాడుతుంది, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని చెప్తాడు. కనుక పిల్లరా, కిరీటాలు ప్రభువు మానవులమైనటువంటి మనకు అనుగ్రహించినటువంటి వాడు ఉన్నాడు కానీ విశ్వాసులు కలవు కానీ దేవదూతలకు లేవు. అయితే తెల్లని వస్త్రాలైతే దేవుడు దేవదూతలకు కూడా ఇచ్చాడని మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంచి ఉన్నాం. క్రీస్తు పిల్లరా, మనము సింహాసనం మీద కూర్చున్నటువంటి వారుగా అనగా ప్రభువు మనం ఆయనతో పాటు కూర్చుని పాలించేటువంటి గొప్ప బాధ్యతను కూడా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడు. ఈ విషయము 2వ తిమోతి 2:12 మనం చూస్తాం. చూసారా, ఆ పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించారు, కిరీటాలు ధరించారు, వారు దేవుని ఎదుట కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. గొప్ప భాగ్యము దేవుడు వారికి అనుగ్రహించబడినటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రుగా ఉంటూ ఉన్నాం. 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ప్రియా దేవుని బిడ్డలారా, సింహాసనం నుండి మెరుపులు, ధ్వనులు ఇవి దేవుని యొక్క ఉనికిను జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. సినాయి పర్వతం మీదకు మోషే ఎక్కినప్పుడు, దేవుడు దిగి వచ్చినప్పుడు మెరుపులు, ఉరుములు కనబడినటువంటిగా ఉన్నాయి. అవి విస్మయాన్ని కలిగించేటువంటివిగా ఉన్నవి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా అక్కడ 7 దీపములు ప్రజ్వలించున్నవి. 7 దీపాలు దేవుని 7 ఆత్మలుగా మనము చూస్తా ఉన్నాం. ఆత్మ కనబడుతుందా? ఆయన పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారని అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం. ఆత్మ కనబడదు కానీ
ఆత్మలు 7 ఉన్నాయని లేఖనము మాట్లాడుతుంది. ఈ విషయాన్ని మనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. చదువుతూ ఉన్నాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములను ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రియులారా, ఆత్మలు 7 రకాలు చదవగా విన్నాం. కనుక ఆత్మలు పరలోకమందు ఉన్నవి, దేవునితో కూడా అని మనము గ్రహించేటువంటి వారు ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఇక్కడ ఈ విధంగా ఉంటే ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు కుమారుడు బాప్తిస్మం పొందగా తండ్రి ఆయన మాట్లాడేటటువంటి వాడుగా పరిశుద్ధాత్మ పావురు రూపంలో వచ్చింది. కొన్నిసార్లు అగ్ని రూపంలో పరిశుద్ధాత్మను మనము చూస్తూ ఉంటాం. రకరకాల విధానంలో ఆత్మ కనుపరచబడినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఇక్కడ 7 దీపములు ప్రజ్వలించు దేవుని 7 ఆత్మలు కనపరచబడినట్టుగా లేఖనము సెలవిస్తూ ఉన్నది. 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనమునకు మధ్య సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో కూడిన 4 జీవులు ఉండెను. క్రీస్తునందు ప్రియులారా, పరలోకములో సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు సముద్రము. సముద్రం అంటే నీరు. పరలోకంలో స్ఫటికం అంటే తెల్లని సముద్రము అనగా నిర్మలమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిదిగా ఉన్నది. ప్రియులారా, పరలోకంలో ఎందుకు దేవుడు దాన్ని ఉంచాడంటే సముద్రం అనేటువంటిది శుభ్రం చేయడానికి, స్నానం చేయడానికి. ఇదే విషయాన్ని పాత నిబంధనలో కూడా మనము చూడగలుగుతాం. నిర్గమాకాండంలో ప్రత్యక్ష గుడారంలో యాజకుడు సేవ చేసినప్పుడు ఆయన తాను శుద్ధిపరచుకోవడానికి గంగాళము వంటి సముద్రము ఉంచబడింది. పిల్లరా, ఎందుకు అది ఉంచబడిందంటే యాజకుడు శుద్ధి చేసుకోవడానికై ఉంచబడినటువంటిదిగా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధ లేఖనములాగు సెలవిస్తున్నది. చదువుతున్నాను. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ ఎంచుకును ఆ ఎంచుకును 10 మూరలు ఎడల్పు కలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. ప్రియా దేవులారా, 6వ వచనం ఇలాగుంది కదా. మరియు దహన బలులు అర్పించు వాటి కడుగుటకై కుడి తట్టుకు 5, ఎడమ తట్టుకు 5 నది స్నానపు గంగాళమును చేయించెను. సముద్రము వంటి తొట్టి యందు యాజకులు మాత్రం స్నానం చేయదు. చూసారా, సముద్రము వంటి తొట్టి. ఎందుకు? యాజకులు స్నానం చేయడానికి, శుద్ధి చేసుకోవడానికి. కనుక పిల్లరా, పరలోకంలో కూడా స్ఫటికము వంటి సముద్రం. ఎందుకంటే మనము శుద్ధి చేయబడవాలని గుర్తుగా అక్కడ సముద్రము ఉంచబడింది. అలాగనే ప్రియా దేవులారా, ఎందుకు ప్రభువుల వారు అక్కడ స్ఫటిక సముద్రాన్ని ఉంచాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ మనం చూస్తాం. వాక్యమును ఉదక స్నానం చేత శుద్ధి చేయబడవల్లని. ప్రియులారా, ఆ సముద్రం ఎందుకంటే పాత నిబంధన ఎలాగైతే యాజకుడు శుద్ధి చేసుకుంటాడు, పరలోకంలో కూడా స్ఫటికం అంటే తెల్లని సముద్రము గుర్తు. మనము కూడా వాక్యమును ఉదక స్నానం చేత స్నానం చేయబడి శుద్ధీకరణ చెందాలని, అంతేకాకుండా మనము పరీక్షించుకోవాలని, పరిశీలన చేసుకోవాలని లేఖన భాగంలో ప్రభువుల వారు వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా, వాక్యము స్ఫటిక గాజుకు గుర్తుగా ఉందని మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా 6వ వచనంలో కింద భాగంలో మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి.
అవి దేవుడు ఆత్మలు. 6వ వచనంలో క్రింద భాగాన ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో కూడిన 4 జీవులు ఉండెను. పిల్లరా, 4 జీవులు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విషయము యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయము 4 నుండి 14 వచనాల వరకు కూడా 4 జీవులు మనము చూడగలము. కనుక ఈ 4 జీవులు ఎవరంటే, ప్రభువునకు పరిచర్య చేయడానికి ఆయన దేవదూతలను నియమించినటువంటి వాడు ఉన్నాడు. దేవదూతల్లో ప్రధానమైనవి గబ్రియేలు, మికాయేలు, రఘుయేలు, రఫాయేలు, అలాగే కెరూబులు కూడా దూతలుగా ప్రభు ఎదుట పరిచర్య చేసేటువంటివిగా ఉన్నాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ కెరూబులు లైట్నింగ్ కాంతి వేగంతో ప్రయాణం చేయవలసినటువంటివిగా ఉన్నాయి. అంత వేగవంతమైనటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఒకప్పుడు కెరూబే లూసిఫర్, ఇవి ప్రభువును మహిమపరిచేటువంటివిగా ఉన్నవి. లూసిఫర్ కూడా దేవుని ఎదుట ప్రధాన దూత, దేవుని నామాన్ని ఆయన ఎల్లప్పుడూ స్తుతిగానాలు చేసేటువంటిదిగా ఉంది. గర్వించినప్పుడు దేవుడి సన్నిధి నుండి దాన్ని త్రోసివేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు సింహాసనం ఎదుట 4 జీవులు ఉన్నాయని ప్రభు లేఖనం మాట్లాడుతుంది. 7వ వచనాన్ని చదువుతున్నాను. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షి వంటిది. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ 4 జీవులు కూడా 4 రూపంలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఈ 4 జీవులు, మొదటి జీవి సింహం వంటిది. సింహం అంటే అడవి రాజు, ప్రభువు యూదా గోత్రపు సింహముగా ఆయన వచ్చినాడు. సింహానికి ఎదురైనటువంటిది ఏది కూడా లేదు. ఆయన యూదా గోత్రములో పుట్టడం వంటి సింహం వంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, మత్తయి సువార్తికుడు ఆయన యూదుల రాజు, ఆయన యూదా గోత్రంలో పుట్టినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. అనగా ఆయన రాజ్యవంశంలో యూదుల కుటుంబంలో సింహాసనాసనుడిగా సింహం వలె పుట్టాడని మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. రెండవదిగా చూస్తే దూడ అంటే పిల్లరా, జంతువుల్లోకెల్లా శ్రమజీవి అని చెప్పవచ్చు. మార్పు యేసు ప్రభువును ఆయన శ్రమ సేవకుడుగా వివరించాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయడానికి సేవకుడుగా ఈ ఎద్దు లేక దూడ ఎలాగైతే శ్రమిస్తుందో ఆ విధంగా ప్రభు వచ్చాడని లేఖనము మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, 3వదిగా చూస్తే మనుష్యుని ముఖము. ప్రభువు ఆయన సస్య శరీరుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త యేసు ప్రభు మానవుడని సస్య శరీరుడిగా ఆయన లోకంలో పుట్టాడని లేఖనము మాట్లాడుతుంది. యోహాను సువార్తలోని ఆయన పిల్లలారా ఆహారానికి ఏమైనా ఉన్నదా అని అడిగి తీసుకున్నాడుగా ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక పిల్లరా ఆయన మానవ రూపాన్ని చూపించేటువంటిదిగా ఉన్నది. 4వది చూస్తున్నట్లయితే 4వ జీవి పక్షిరాజు. పక్షుల్లోకెల్లా రాజు పక్షిరాజు ఎంత ఉన్నతంగా ఎగిరేటువంటిదిగా ఉన్నది. క్రీస్తు పిల్లరా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఉన్నతమైనటువంటి వాడుగా ఆకాశమందు ఆశ్చర్యుడుగా ఈ లోకానికి వచ్చాడని ఆయన శ్రేష్టతను చూపించేదిగా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పిల్లరా ఆ పక్షిరాజు ఎవరంటే యేసు ప్రభుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 4 కూడా
ఈ 4 రూపాల్లో సువార్తలు రాసినటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, సింహము, అదేవిధంగా దూడ, మనిషి రూపము, పక్షిరాజు రూపము, నలుగురు కూడా సువార్తికులు వివరించినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఆయన సింహం లాంటి ధైర్యం కలిగినటువంటి వాడు. రోమా కోర్టులోనే సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా సంస్థాపించగలరని. పిల్లరా, ఆయన సింహం లాంటి ధైర్యం కలిగినటువంటి వాడు, యుద్ధులాగా శ్రమ చేసేటువంటి వాడు, ఆయన మానవుల వల్ల యోజనటువంటి వాడు, గ్రద్ద వలె ఎగిరేటువంటి గొప్ప ఆనందపురుడుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియా దేవులారా, ప్రభువు ఆయన 4 జీవులు గుర్తుగా యేసు ప్రభువులు నెరవేరినవని మనము గమనించవచ్చు. 8వ వచనం చదువుతున్నాను. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తులలో ఉండు సర్వాధికారము దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగలు చెప్పుచుండును. క్రీస్తునందు ప్రియులారా, ఈ కెరూబులు 4 జీవులు ఏం చేస్తున్నాయంటే 6 రెక్కలున్నాయి. 2 రెక్కలతో ఎగురుతున్నాయి, 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నాయి, 2 రెక్కలు అంతా కూడా కన్నులతో నిండినటువంటివిగా లేఖనము మాట్లాడుతున్నావు. ఏం చేస్తున్నాయంటే ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కూడా పునరావర్తనం చేస్తూ అదేవిధంగా నిత్య ప్రతిగానాలు చేస్తూ ఉన్నట్టుగా లేఖనము మాట్లాడుతూ ఉన్నది. క్రీస్తునందు ప్రియజనులారా, ఆయన అల్పయు ఓమయు, ఆయనే భూత భవిష్యత్తు కాలంలో ఉండేటువంటి సర్వాధికారి అని గాన ప్రతిగానాలు చేస్తూ విశ్రాంతి లేకుండా నిత్యము ప్రభువును మహిమపరిచేటువంటివిగా ఉన్నవని లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక నిత్యము కూడా చెప్పేటువంటివిగా ఆ జీవులు మనం చూస్తా ఉన్నాం. 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములను జీవిస్తున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుండగా. క్రీస్తునందు ప్రియులారా, ఆ 4 జీవులు ప్రభువును కీర్తించేటువంటివిగా కృతజ్ఞతలు తెలియపరిచేటువంటిదిగా ఉన్నాయి. 10వ వచనంలో, ఆ 24 పెద్దలు సింహాసనం నుండి ఆశీనులై ఉండి వారి ఎదురు సాగిలపడి యుగ యుగములు జీవించున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తం బట్టి ఉండెను, దానిని బట్టి సృజింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట పడవేసి. పిల్లరా, ఆ 24 పెద్దలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, కెరూబులు స్తుతిస్తున్నాయి, నిత్యము వీరు కూడా ప్రభువును స్తుతిస్తున్నారు. అంతేకాకుండా తమ నెత్తి మీద ఉన్నటువంటి ఆ కిరీటాలు ప్రభువు ఎదుట అవి పెట్టినటువంటివిగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుల, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృజించితివి. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్. ప్రభువు తండ్రి సృష్టి చేసినప్పుడు మనము చేయదమన్నాడు. అంతేకాకుండా సృష్టి చేయడానికి ఆలోచన ఇచ్చింది ఆయన. హి వాజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, క్రియేటర్ ఆఫ్ ది గాడ్. కనుక ఆ 24 పెద్దలు తమ కిరీటాలు దేవుడి సూత్రాలుడని ఆయన ఎదుట పెట్టినటువంటివిగా ఎదుట వేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆయన ఇచ్చాడు కిరీటాలు. ఆయనే మన ఆయన వారము, ఆయన వేపిడి గొర్రెలము, మనం ఏమై ఉన్నాము ఆయన గొప్ప వల్లే. కనుక పిల్లరా, ఆ కిరీటాలు ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఆయనే ఆ కిరీటాలకు అర్హుడని ఆయన ముందే పడవేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు పిల్లరా, రోమా రాజులు కొంతమంది రాజ్యాధికారులు కిరీటాలు ఇస్తారు, అవసరమైతే ఆ కిరీటాలు వారు తీసేసుకుంటారు కదా. మనం ఉన్నతమైన డిగ్రీలు పొందుతాం, అవసరమైతే ఆ డిగ్రీలు మళ్ళీ వెనక్కి తీసినది. కానీ యూనివర్సిటీకి ఉంటుంది, వాళ్ళే కాబట్టి ఇచ్చింది. అలాగే పిల్లరా, ఆ కిరీటాలు ఇచ్చింది ప్రభువే కనుక ఆ కిరీటాలు అర్హుడు ఆయనని
అందరూ కూడా అక్కడ పడేశారు. పిల్లరా, 24 పెద్దల్లో కూడా విభేదాలు లేవు. నువ్వు ఇచ్చావు, నేను ఎందుకు అనుకున్నారా? దే హ్యావ్ యూనిటీ ఇన్ హెవెన్. పార్టీ లేవు, రాజకీయాలు లేవు, అంతా ఒకటిగానే ఆయనే సర్వాధికారి కిరీటాలు కొన్నారు. కానీ ఆయన ఎదుట పడవేసి క్రీస్తునందు పిల్లరా, మన ద్వారా మన ప్రభు సర్వ ఘనతలు మహిమలు పొంద అర్హుడుగా ఆయన ఉన్నాడు. సమస్తానికి ఆయన యోగ్యుడు కనుక మట్టి పాత్రగా కుమ్మరివాడు చేస్తాడు. ఆ కుమ్మరివాడికి అధికారం ఉంటుందని ఎలాగైనా చేయగలడు, ఏ విధంగా అయినా చేయగలడు. కనుక పిల్లలు మన మట్టి పాత్రలు అంటే వారు, కానీ సర్వ ఘనతలు మహిమ సృష్టికర్త అయినటువంటి అధికారం కలిగినటువంటి ఆయన పొందారుడని తమ కిరీటములు ఆయన యొద్ద పడవేసి క్రీస్తునందు పిల్లరా, ఆయన సింహాసనాసీనుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, 24 పెద్దలతో నిత్యం ప్రతిగానాలు పొందేటువంటి వాడుగా స్తోత్రార్హుడుగా కెరూబులు స్తుతిస్తున్నాయి, పెద్దలు కూడా స్తుతిస్తున్నారు. నిత్యము మన ప్రభువు స్తోత్రార్హుడు, మన నిమిత్త మాత్రము సమర్వానికి అర్హుడు ఆయన కనుక ప్రభువు జీవితకాలంతో మహిమపరుస్తూ ఆయన ద్వారా మేలు పొందుదాము. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగినటువంటి ప్రభువా, నువ్వు సర్వాధికారైనటువంటి వాడవు. సర్వ మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవు నీవే సృష్టికర్తవు కనుక ప్రభువా, నీ ద్వారా ఆమె సంస్థను పొందవలసినటువంటి వారు ఉండగా మా ఇళ్ళని నీ కృపను కనపరచమని తండ్రి, నీ కృపను బలపరచమని ఈ వాక్యం ఎవరైతే విని ఉన్నారో వారందరిలో కూడా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిజమైనటువంటి దేవుడు అని మహిమను అర్హుడు అని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఇటు కృపకై ధన్యతకై నామను మహిమపడుతూ స్తుతిస్తూ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప కార్యాలు మీరు చేయమని, వారి కష్టాల్లో, నష్టాల్లో, పరిస్థితుల్లో అన్ని విషయాన్ని సహాయం దయచేయమని, మహిమకంత ప్రభావం మీరే పొందమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం తోడయండి, కాశీ కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.